బ్రేకింగ్ చూస్తున్నాం. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారెంటీల ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో 6వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఆ సభకి జనజాతరగా ఆ నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ భారీ బహిరంగ సభను మొదటిసారిగా తుక్కుగూడ వేదికగా ఏర్పాటు చేయబోతుంది. ఈ సభా వేదికగానే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ బహిరంగ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా ఈ తెలుగులో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు మరొకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానికి సంబంధించినటువంటి అంశంలో గ్యారంటీలను సైతం ఆ తుక్కుగూడ బహిరంగ సభా వేదికగానే కాంగ్రెస్ అధినాయకులైనటువంటి ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా తుక్కుగూడ బహిరంగ సభా వేదికగానే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దాంతోపాటు మరొకవైపు దేశవ్యాప్తంగా కూడా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని అయితే పూరించబోతున్నారు. మరొకవైపు ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.